మా ఊళ్ళో అన్నిటికన్నా పొడవాటిది మా దొడ్లో ఉన్న తాటి చెట్టే అని చెప్పాడు వెనకటికి ఒకడు. అవునా, ఏంట్రా అది, కాయలు కాస్తుందా అంటే కాయదు, మగది. నీడ ఇస్తుందా అంటే ఇవ్వదు, పొడుగుది. ఇంకేమన్నా లాభం ఉందా అంటే లేదు, ఎందుకంటే అది దొడ్డి చివర ఉంటుంది. కాకపోతే ఊళ్ళోనే పొడవాటి చెట్టు, చెప్పుకోవడానికి బాగుంటుంది. కేంద్రంతో ఏపీ స్నేహం కూడా ఇలాంటిదే. అలాగని విడిపోతారనో విడిపోమనో చెప్పడం లేదు. విడిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఉజ్జాయింపుగా లెక్క తీయడానికే ఇదంతా. ఎవరికి బలం, విడివిడిగా పోటీ చేస్తే ఎవరికి ఎలాంటి అడ్వాంటేజ్ అనేది చెప్పడానికి కూడా కేంద్రం గురించి ఏపీకి పెద్దగా తెలియదు. సాయం చేస్తోందని కూడా ఏపీ అనుకోవడం లేదు. హోదా అన్నారు, ఇవ్వలేదు. కానీ నిమ్మళంగా ఊరుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కేంద్రానికి ఏపీకి మధ్య చంద్రబాబు ఉన్నాడు. మొగుడు సంపాదించినా సంపాదించకపోయినా మధ్యాహ్నానికి పప్పు వండి పెట్టే పెళ్లల్లా గుట్టుగా చక్కబెట్టుకొస్తున్నాడు చంద్రబాబు. అప్పే చేస్తున్నాడో సొప్పే చేస్తున్నాడో, తన ఇమేజే వాడుతున్నాడో కాళావేళ పడుతున్నాడో మనలో చాలామందికి తెలియదు. కానీ ఏపీ తలెత్తుకు తిరుగుతోంది, ధీమాగా ఉంది. ఇదంతా కేంద్రం చేస్తున్నది ఇస్తున్నది కాదు. ఆ మాత్రం క్లారిటీ ఆంధ్రుడికి ఉంది. కేంద్రం ఇస్తానన్న రైల్వే జోన్ ఇవ్వలేదు, రాజధానికి సాయం మాట లేనే లేదు, ఇండస్ట్రీకి ప్రత్యేక రాయితీ ప్రకటించలేదు, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచలేదు, విదేశీయానం వచ్చేందుకు ఫ్రీ ప్యాసేజీ అందించలేదు. ఆఖరికి అసెంబ్లీ సీట్లు పెంచడానికి కూడా అహనా పెళ్ళంట సినిమాలో కోటా తరహాలో నాకేంటి అని అడుగుతోంది ఏపీని కేంద్రం. మరింత ఇంత గీసి బేరమాడటం ఏపీకి తెలుసు, చూస్తోంది. కానీ ఒక్కటే ఆశ, మధ్యలో చంద్రబాబు ఉన్నాడు. నయానో భయానో ఒప్పిస్తాడు, వచ్చినంత పట్టుకొస్తాడు. ఆఖరి నిమిషం వరకు పోరాటం చేస్తాడు. లేదు కాదు అనుకుంటే మాత్రం ఆయనే నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక అది ఆఖరి మెట్టు. అన్ని అవకాశాలు చూశాకే నిర్ణయం తీసుకున్నట్టు, తిరుగులేదు. ఎందుకంటే పెనుగులాట చూస్తోంది ఆంధ్రుడి హృదయం. ఆఖరికి పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును కూడా చంద్రబాబు తన భుజాన వేసుకుని కడుతున్నాడంటే కేంద్రం సాయం ఏపాటిదో అర్థమవుతోంది కదా. పైగా గ్రూప్ ఫోటోలో చంద్రబాబు ఉండటం మోడీకే గౌరవం. అలాంటి నాయకుడు ఒకరు మోడీ వెనుక ఉన్నారు, మిత్రులు ఉన్నారు అనే ఇమేజ్కి అది ఉపయోగం. ఒక్కసారి తెంచుకోవాలనే గనుక నిర్ణయానికి వస్తే మాత్రం బాబు చేతి నిండా ఆయుధాలే. నువ్వేం చేశావో చెప్పు, ఏపీకి ఏమిచ్చావో చెప్పు అని నిలదీయడానికి నిండా అవకాశాలే. మరి విడిపోయేదేదో అప్పుడే విడిపోయి ఉండొచ్చుగా అంటారేమో. మనం కేంద్రంలో ఉండటం అనేది మన మెడలో తాయెత్తు లాంటిది. స్నానం చేసే ముందు తీసి పక్కన పెట్టినా, నిద్ర లేవగానే తీసినా పెద్ద తేడా ఏం లేదు, క్లియర్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.